Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. బేసికల్ గా ప్రొఫెషన్ వచ్చి డాక్టర్, బట్ యాక్టర్ కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు. గిర్ర 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 గింగిరా గిరే సర 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 పొంగరాలివే. అక్క మీ అందరికి తెలిసిందే, అవును, ట్రెండింగ్. అక్క మీ అందరికి తెలిసిందే, అవును, ట్రెండింగ్. ఇప్పుడు రీసెంట్ గా నా వాళ్ళు ఇంకొంచెం ట్రెండింగ్ అయింది పాపం. మొత్తం మీరే చేశారండి. యాక్చువల్లీ అసలు అందరి చూపు వెళ్ళేలాగా చేశారు. అండ్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. మీ హెయిర్ స్టైల్, మీరు అంటే నార్మల్ గా బిఫోర్ మీరేంటో తెలిసినా కూడా ఒక్కసారి ఇక్కడే కదా, ఈ ప్లేస్ లోనే, ఇదే ప్లేస్ లో ట్రెండింగ్ సాంగ్ ఒకటి చేశారు. ఫుల్ వైరల్. ఎన్ని ఫోన్లు వచ్చాయి? బాగా వచ్చాయండి. మోర్ దెన్ 100 కాల్స్, మోర్ దెన్ 500-600 మెసేజెస్ వచ్చాయి. నేను నాకేంటంటే కొంచెం రిప్లై ఇస్తాను అందరికీ. ఆల్మోస్ట్గా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఇస్తాను రిప్లై, మరి ఇగ్నోర్ చేయను. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మనల్ని ఒకళ్ళు ఇష్టపడి ఒక ఎఫర్ట్ ఇస్తున్నారు అని అన్నప్పుడు మనం తిరిగి ఒక హాయ్ చెప్తే హాయ్ చెప్పడంలో తప్పు లేదు కదా. సో అక్కడ దాకా పెట్టుకుంటాను. ఇంకా దాని తర్వాత ఏదైనా కాన్వర్సేషన్స్ పెరుగుతూ ఉంటే కట్ చేస్తాను, అన్నెసెసరీ అనిపిస్తే. సిస్టర్ కూడా బావగారు కూడా సిస్టర్ పరిచయం ఎంత నాన్ వెజ్ మానేస్తారు, వెజిటేరియన్ తింటున్నారు. సూపర్ అండి అసలు. ఓకే, మొత్తం వెజిటేరియన్. అందుకే అక్కకు కూడా పూజలు చాలా ఇష్టం. మీ అక్క కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా పెడుతూ ఉంటారు వీడియోస్. ఆ బొట్టు పెట్టుకునే విధానం దగ్గర నుంచి డైలీ మార్నింగ్ ఐ థింక్ 4 o'clock 3:30 అనుకుంటా వేకప్ స్టోరీస్ లో పెడుతూ ఉంటారు. అసలు ఆ టైం నిజంగా సెలబ్రిటీ లేస్తారా? ఇప్పుడు ఆమె సెలబ్రిటీ అయిపోయారు కాబట్టి అన్న ఫీలింగ్ లో ఉంటుండే. బట్ తను కూడా చాలా నిష్టగా భలే ఫాలో అవుతుంటారు. ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పటి నుంచి? అంటే ఇంకా నా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ. అంటే చిన్నప్పటి నుంచి నేను చేయడము, సో నేను చేస్తున్నప్పుడు ఇంకా నేను చెప్తాను అంటే ఇది చేయాలి అది చేయాలని చెప్పి తనతోటి అన్ని చేయిస్తాను నేను దగ్గర ఉండి. నవరాత్రి కూడా తను కూర్చుంటుంది పూజలో, నేను చేయిస్తాను తనే చేస్తుంది పూజ. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది తనకు కూడా. తనకి మొత్తం నోటికి వచ్చేసింది పూజ అంతా, నాతో పాటు చదువుతుంది మంత్రాలన్నీ. దిల్ రాజు గారు చూసినప్పుడు ఈ పూజ వైబ్స్ ఇవన్నీ ఎందుకంటే కొత్త ప్రపంచం యాక్చువల్లీ ఆయనకి కూడా. అంటే ఆయన పర్సనల్ లైఫ్ మాకు తెలియదు ఇప్పటి వరకు. ఎప్పుడైతే తేజస్విని గారు ఎంటర్ అయ్యారో ఈ పూజ వైబ్స్ వీడియోస్ పెడుతున్నప్పుడు మాకు దిల్ రాజు సార్ కూడా కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఆయన ఏమంటారు, కొంచెం డిఫరెంట్ ఫీల్ అవుతారు. తను కూడా హీస్ ఆల్సో వెరీ స్పిరిచువల్ పర్సన్ కాబట్టి సింక్ అవుతారు. తను మా వైబ్రేషన్స్ మా ఫ్రీక్వెన్సీకి సింక్ అవుతారు. ఓకే, టైం ఇస్తారా? వస్తారా ఫ్యామిలీ టైంలో? డెఫినెట్ గా వస్తారండి. సంక్రాంతికి కూడా వస్తారు. ఎవ్రీ సంక్రాంతికి మా ఇంటికి వస్తారు తను. సో అట్లేమి ఉండదు, అంటే స్పెసిఫిక్ ఏదో పండగకో దానికో రావాలని కాదు. ఎప్పుడు అంటే అప్పుడు హిల్ కమ్. వి ఆల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్. బయట ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం, బయట పార్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఫ్యామిలీ టైం ఇస్తారు తను. ఇది ఫ్యామిలీ పర్సన్ కదా, అందరికి కూడా తెలిసిందని ఫ్యామిలీ పర్సన్ లాగే. అవును, ఎందుకంటే కొంచెం ఇంత బిజీ షెడ్యూల్లో ఇండస్ట్రీలో ఏంటంటే టైం అనేది ఇవ్వాలంటే చాలా కొంచెం కష్టం. అలాంటిది తను ఇంకా తన బిజీ స్కెడ్యూల్ కి తనకు అయినంత మటుకు హీ విల్ గివ్ టైం ఫర్ ఫ్యామిలీ. మీకు ఆయనతో రిలేషన్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. మామూలుగా నేను అందరితోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, మీడియా వాళ్ళతో కూడా. ఎలా ఉంటుంది బామర్ది ఉంటది? అంటే తను మాట్లాడడం అంటే తను కొంచెం టీజ్ చేయడము, అది ఆ బామర్ది కాంబినేషన్ లాగా నడుస్తూ ఉంటుంది. టీజ్ చేస్తారా? చేస్తారు. ఎట్లా, ఏ విధంగా? ఇలా స్పెసిఫిక్ గా కాదు, అట్లా ఫ్లోలో ఏదో టాన్ చేయడము ఏదైనా చేస్తారు. సజెషన్స్ ఏమైనా ఇస్తారా కెరీర్ సంబంధించి? ఇస్తారండి, డెఫినెట్ గా. తను ఏదైనా అడిగితే మంచి సజెషన్స్ ఇస్తారు. ఏదైనా ఉంటే ఏదైనా మేజర్ డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా వర్క్స్ కి చేయాలన్నా, లేదంటే ఏదన్నా ఇది ఇలా ఉంది అనుకుంటే తన పర్స్పెక్టివ్ లో ఆలోచించి he'll come out with best suggestions. ఇప్పుడు ఆయన అంటే సినిమా ప్రపంచం, మీకేంటి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి నాకు కూడా. నేను కూడా అన్ని సినిమాలు చూస్తాను ఆల్మోస్ట్. అంటే కొంచెం డీసెంట్ ఇనఫ్ గుడ్ మూవీస్ అన్ని చూస్తా. ఏ జోనర్ ఫిలిమ్స్ అంటే ఎక్కువ ఇష్టం? ఐ ఎంజాయ్ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ అండ్ హారర్ ఇష్టం చాలా. స్పిరిచువల్ కి హారర్ సంబంధం ఉంది అసలు? కానీ హారర్ ఎంజాయ్ చేస్తాను నేను, ఎందుకు హారర్ ఎంజాయ్ చేస్తారా? హారర్ ఎంజాయ్ చేస్తారు. అందుకనే అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో హారర్ మూవీస్ ఇంగ్లీష్ లో బాగా వస్తాయి కదా హారర్, సో అవి చూస్తూ ఉంటాను. ఫ్రీ ఉన్నప్పుడు ఇంట్లో హోమ్ థియేటర్ లో పెట్టుకొని చూస్తుంటాను.